హాయ్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మా బాబు చేస్తాడంట చికెన్ ఫ్రై. చూడండి ఎలా చేస్తాడో. నచ్చితే మీరందరు ట్రై చేయండి. చాలా బాగా చేస్తాడు, బాగా నేర్చుకున్నాడు. చూడండి. అమ్మ నేర్పించిన రెసిపీని నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ఎన్ని ఆనియన్స్ బాబు? 1 kg చికెన్ కదా. నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వేస్తాను కాబట్టి నేను 7 మీడియం సైజ్ ఆనియన్స్. ఎన్ని తీసుకున్నావు? 7 తీసుకున్నావు. 6 మీడియం సైజ్ ఆనియన్స్, 1 స్మాల్ సైజ్ ఆనియన్. అన్నీ సన్నగా పొడవుగా కట్ చేస్తావా? గ్రైండ్ చేసేదేమో. నువ్వు నార్మల్గా ఇది ఎక్కువ అవుతుందేమో అని అనుకోవచ్చు, కానీ నాకు ఆనియన్ ఫ్లేవర్ క్యారమలైజ్ అయినాక ఆనియన్ ఫ్లేవర్ వచ్చేది నాకు ఇష్టం కాబట్టి నేను బాగుంటుందిలే. కొంచెం గ్రేవీ టైప్లో వస్తుంది, సెమీ గ్రేవీ టైప్లో. కొంచెం అన్నంలో కూడా కలుపుకోవచ్చు. బాగా మసాలా అందు పట్టినట్టు ఉంటుంది ముక్కకి. ముక్క డ్రైగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉంటుంది. నాకు కూడా ఇష్టమే, కానీ కొందరికి ఇష్టం ఉండదు ఆనియన్స్ ఎక్కువ వేయడం. అది స్వీట్గా ఉంది, అది ఇది అనుకుంటారు. స్వీట్గా ఉంటుంది అట్లా అనుకుంటారు. నాకు కూడా ఇష్టమే, నేను కూడా ఎక్కువనే వేస్తాను. ఎందుకంటే కొంచెం గ్రేవీగా వస్తుంది కదా. ఫ్రై కూడా కొంచెం సెమీ గ్రేవీ ఉంటే అన్నంలో కలుపుకోవడానికి ఇట్లా బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఈవెన్గా సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడు బాగా కరెక్ట్గా ఫ్రై అవుతుంది. కొంచెం సన్నగా కొంచెం లావుగా అట్లా చేస్తే అన్ఈవెన్గా ఫ్రై అయితే అంత టేస్ట్ కరెక్ట్. ఓకే ఓకే. చెయ్యి జాగ్రత్త, చాలా షార్ప్ ఉంటుంది నైఫ్, చాలా షార్ప్. కాఫీ పెట్టుకుంటున్నావా? కొంచెం కాఫీ పెట్టుకుంటే ఎనర్జీ వస్తుందని. కంట్రీ డిలైట్ పాలతోనా? ఎస్, కంట్రీ డిలైట్ మిల్క్. ట్రై చేయండి మీరు కంట్రీ డిలైట్ మిల్క్. నిజంగా డిఫరెన్స్ ఉంది. జనరల్ పాలు, అమూల్, హెరిటేజ్, జెర్సీ, ఈ మిల్క్ అంటే కంట్రీ డిలైట్తో టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. కాఫీ భలే టేస్ట్ ఉంటుంది. కాఫీ తాగే వాళ్ళు అయితే చాలా ఇంకా లవ్ చేస్తారు కంట్రీ డిలైట్. మామూలుగా హెరిటేజ్ పాలు అవి వేరే ఏ మిల్క్ నాకు నచ్చకుండా ఉంది. కాఫీ పుట్టి అమూల్ మిల్క్ నచ్చుతుంది. ఇప్పుడు అమూల్ మిల్క్ కంటే కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ చాలా బాగుంది. కాఫీ టేస్ట్ అసలు ఇంకా ఆ మిల్క్తో కాఫీ పెట్టుకున్నాక ఏరే మిల్క్తో తాగుబుద్ది కాదు. కాఫీ కంట్రీ డిలైట్ మిల్క్. చక్కెర వేసుకున్నాము. ఓకే, లెట్స్ స్టార్ట్ కుకింగ్ చికెన్ ఫ్రై. ఫస్ట్ కడాయి పెట్టుకుందాం.
స్టవ్ వెలిగిస్తున్నాం. పెన్నం కొంచెం వేడెక్కినాక ఆయిల్ వేసుకున్నాం. ఏమైనా వాటర్ మార్క్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత ఇప్పుడైతే ఏం లేదు, డ్రై. కాఫీ బాగుందా? ఆయిల్ ఒక నూనె ఎంత వేసుకో? నూనె ఒక 3 to 4 tablespoons. నూనె బాగా వేడెక్కినాక ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. జాగ్రత్తగా వేసుకోండి. ఆనియన్స్ లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది వేయంగానే ఆయిల్ పైకి పడే ఛాన్స్ ఉంటుంది. ఫ్లేమ్ సిమ్లో చేసుకొని వేసుకోండి. సైడ్ నుంచి తొందరగా బిజీ ఉంటారా? చికెన్ ఫ్రై చేస్తాం. ఆనియన్స్ లైట్ బ్రౌన్గా అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. లైట్ బ్రౌన్ దాటేసి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ డార్క్ బ్రౌన్ అవుతుంది. ఇంకొక 1.5 minutes ఫ్రై చేసుకొని చికెన్ వేసేస్తున్నాను. చికెన్ నేను ఉప్పు కారం వేసి పసుపు కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టినా ఆల్మోస్ట్ ఒక 1.5 or 2 hours. మ్యారినేషన్ చేయకపోయినా కానీ పర్వాలేదు, నేను చికెన్ ముందే తీసుకొచ్చినా కాబట్టి మ్యారినేట్ చేసి పెట్టినా. చేసే వరకు అయితే మ్యారినేట్ అని చూపిస్తా. ఒక నిమిషం. ఇది చికెన్ పసుపు కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టినా. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక డైరెక్ట్గా దాంట్లోకి వేసేసుకొని చికెన్ నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అని ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు చికెన్ కుక్ అయిపోతుంది. అక్కడక్కడ వైట్ గా కనిపిస్తుంది కదా ఆనియన్, అదంతా కూడా బ్రౌన్ అయితే ఇంకా బాగా టేస్ట్. అందుకు ఇంకొంచెం బ్రౌన్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. నార్మల్గా ఇంత నువ్వు చేసేస్తావు, చేయొచ్చు కూడా, కానీ ఇంకొంచెం క్యారమలైజ్ అయితే బాగా టేస్ట్ సరిపోతుంది. బిర్యానీకి అయితే చికెన్ కర్రీ అదేందుకే ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఫ్లేమ్ సిమ్లో చేసుకొని చికెన్ యాడ్ చేయాలి. వాటర్ ఏం పడకుండా జాగ్రత్తగా చికెన్ వేసుకుందాం. అంటే చుక్కలు పడితే ఏం కాదు, కానీ మరి ఉండే వాటర్ అంతా వేసాడు. అది నీసు నీళ్ళు అవి పడకుండానే వేస్తాను నేను.
చికెన్ వేసుకున్నాక ఇప్పుడు కింద నుంచి పైకి కలుపుకుందాం ఒకసారి. ఆనియన్స్ చికెన్ బాగా మిక్స్ అయ్యేదండి. అది ఇట్లా ఉండాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ అయితే చికెన్ వేసుకున్నాక దాంట్లో నుంచి వచ్చే వాటర్తో కొంచెం మళ్ళీ మెత్తగా అయిపోయి బాగా క్యారమలైజ్ అయిన ఆనియన్స్ టేస్ట్ వస్తుంది చికెన్. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు వేస్తా? అడిగినావా? ఇప్పుడు వేద్దాం. ఏమన్నా మర్చిపోయినావా అని. ఇంకా దీంట్లోంచి నీళ్ళు వచ్చి అన్ని ఎగిరిపోయినాక పొడి మసాలాలు వేస్తాం. అప్పుడు వేస్తాం. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు వేస్తాం? అప్పుడే వేద్దాం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడే వేయాలి, అది బాగా వేగాలి. అదైతే యాక్చువల్లీ అదే ఆనియన్స్ ఫ్రై అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. నేను చికెన్ వేసేస్తాను. అది కొంచెం ఇప్పుడు వేసినా ఎగుతుందిలే. ఎగుతుందా? చికెన్ తో పాటు ఎగుతుంది. తీసుకురా వేద్దాం. ఎందుకంటే చికెన్ లోంచి నీళ్ళు వచ్చి అవన్నీ ఎగిరిపోయే వరకు వేయించుతాం కదా మనం. అప్పటికల్లా జింజర్ గార్లిక్ పేస్ట్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చికెన్ ఫ్రై. ఇంకా చికెన్ ఫ్రై అవ్వలేదు కానీ ప్రాసెస్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. ప్రాసెస్ ఎంజాయ్ చేస్తా పోతే డిష్ కూడా అంత టేస్టీగా తయారవుతుంది. హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1.5 2 స్పూన్స్ వేద్దాం. ఓకే, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. మామూలుగా మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేయొచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్. కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మిక్స్ చేసుకుందాం. చికెన్ నేను ఫుల్ బర్డ్ తీసుకురాకుండా జస్ట్ లెగ్స్ ఉండే పోర్షన్సే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఆ లెగ్ పీసెసే ఇష్టము. బ్రెస్ట్ పీసెస్ కొంచెం గట్టిగా ఉంటాయి, నమ్మడానికి అంత ఇరిటేటింగ్ ఉంటుందని నేను ఓన్లీ లెగ్ పీసెస్ తెచ్చిన. చికెన్ మసాలా కూడా వేస్తావా నువ్వు? వేస్తాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాం. మా మూత ఇప్పుడే పెట్టేయాలా? పెట్టేయాలి కదా. ఇదేనా? అదే అన్ని పొడులు ఇక్కడే పెట్టి. ఓకే, ఒక 5 minutes తర్వాత మనం మిక్స్ చేసేటప్పుడు చూపిస్తాం. ఇంకా సాల్ట్ ఏం వేసేదిలే కదా, మ్యారినేషన్లోనే వేసినాం కదా సాల్ట్. వేలా సాల్ట్ మ్యారినేషన్ చేసినప్పుడు వేలా చికెన్లో వేలా వేయని చెప్పినా కదా. ఉప్పు పసుపు అది కారం పసుపు అన్నా. కారం పసుపు అన్నా, ఉప్పు పసుపు ఎప్పుడైనా వేసుకోవాల్సింది. కారం కాదా? నేను కారం పసుపు వేస్తాను. కారం వేసేసినావా? ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తేనే ముక్క సాఫ్ట్గా అవుతుంది. ఎప్పుడైనా ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఎవ్రీడే ఇస్ న్యూ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నువ్వు వేసినావు అనుకుంటున్నా. ఇప్పుడు వేసినాను. మామూలుగా అప్పుడు మ్యారినేషన్లో వేస్తే ముక్క సాఫ్ట్గా అవుతుంది ఉప్పు వేస్తే. ఓహో, అదా సీక్రెట్. నీకు చెప్పినా కూడా నేను ఉప్పు పసుపు వేసి కారం వేయని అవసరం లేదు. మామూలుగా వేయొచ్చు. కారము, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి అన్నీ వేసి మ్యారినేట్ కూడా చేస్తారు. ఉప్పు పసుపు వేసినా కానీ మంచిగా ముక్క సాఫ్ట్గా అవుతుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది నీకు? చేసే ప్రాసెస్ ఎట్లున్నా ఏం చేసినా అని కామన్ సెన్స్తో చేస్తే లాస్ట్కి టేస్ట్ బాగుంటుంది. అంటే కారము, పసుపు, ఉప్పు అన్నీ పడితే లాస్ట్లో టేస్ట్ బాగుంటుంది. ఏ ఆర్డర్లో వేస్తాం అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ నువ్వు చెప్పినట్టు సాల్ట్ ముందే వేసుకొని మ్యారినేట్ చేసుకుంటే ముక్క సాఫ్ట్ అవుతుంది. ముక్క సాఫ్ట్గా అవుతుంది. సాల్ట్ పడుతుంది ముక్క లోపల వరకు.
ఓకే. మామూలుగా ముక్క లోపల సప్పగుంటది కదా, పైన పైన అవును. సాల్ట్ ఉండి. అదే అందుకనే ఇప్పుడు కుక్ చేసేటప్పుడే వేసేస్తాం సాల్ట్, మొక్కకు పడుతుంది సాల్ట్. నువ్వు ముందే సాల్ట్ వేసినావు అనుకొని నేను చెప్పలా, సాల్ట్ వేసినావు కదా ముందే, అందుకు ఇప్పుడు ఏ అవసరంలా అని చెప్దాం అనుకుంటున్నా. అంతలోకి నువ్వు వేయలా అని చెప్పకుంటే ఇప్పుడు కూడా వేయలేదు. కొంచెం సేపు గుర్తు తెచ్చుకొని వేసాను అంటానే. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను మీ మాస్టర్ షెఫ్ విజయలక్ష్మి అంత పెద్ద కుక్ని కాదు, కానీ నేను ఏదో టైంపాస్ కోసం కుక్ చేస్తుంట. నేను కుక్ చేసేది బాగానే టేస్ట్ వస్తుంది, కానీ ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంట, ఉప్పు ముందే వేయకపోవడము మ్యారినేషన్లో అట్లా. కానీ ఓవరాల్గా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, అది నా గ్యారెంటీ. నాన్న అక్కడి నుంచి చూస్తున్నాడు వీడు అన్ని తప్పులే చేస్తుంటాడని. ఏం తప్పులు చేయవులే, మామూలుగా ఎప్పుడు చేయలే, ఈ రోజే ఏమన్నా అలసిపోయినావు, కొంచెము చాలా లేట్ అయింది కదా. అందులో పెట్టద్దు పెట్టద్దు పెట్టద్దు, ఇది వెజ్ది కదా. ఈ సాల్ట్ కుక్ చేసేటప్పుడే చికెన్లోకి వేస్తే అప్పుడు బాగా కుక్ అవుతుంది, మసాలా బాగా టేస్ట్ భలే అవుతుంది. కారం ఇంకొంచెం వేస్తా. ఇప్పుడే వద్దు, నీళ్ళని నిగిరిపోయినాక కలర్ వస్తుంది. నీళ్ళని నిగిరిపోయినాక అప్పుడు కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా అవన్నీ వేయచ్చు. తింటా. సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి ముందు. సాల్ట్, పసుపు కంపల్సరీ. సాల్ట్ ఏంటంటే ప్రిజర్వేటివ్ కదా, ఒకవేళ ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెట్టినా కానీ అది ప్రిజర్వ్ చేసి పెడుతుంది పాడవకుండా అట్లా. టర్మరిక్ ఏమో యాంటీసెప్టిక్, అది ఏమైనా క్రిములు ఉంటే దాన్ని మీకు తెలిసిందే చంపేస్తుంది. కాబట్టి ఆ రెండు ఇంపార్టెంట్ మ్యారినేషన్. కారం కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు, కానీ ఈ రెండు అయితే వేసి పెట్టుకోవాలి. టెంప్ట్ అయి తినేయకండి ఫ్రెండ్స్, ఇంకా కుక్ అవుతుంది. చూడ్డానికి కర్రీ రెడీ అయిపోయింది అప్పుడే అనిపిస్తుంది, కానీ ఈ వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోవాలి. అప్పుడు మనం గ్రేవీ కావాలంటే ఎంత కావాలంటే అంత నీళ్ళు పోసుకొని గ్రేవీ చేసుకోవాలి. ఇదేంటి కర్రీ లాగా అయిపోయింది కదా, రెడీ, ఆఫ్ చేసేయండి తినేసేయండి అని అనుకుంటే బుక్ అయింది. మూత పెట్టాలా? ఇందాకే మూత పడింది కింద. ఇట్లా తీస్తుంటే ఇట్లా కాలింది సడన్గా, ఇట్లా ఇట్లా అయిపోయి అట్లా కింద పడి, ఎట్లా చికెన్ అంతా కింద పడి. ఇంకొన్ని వాటర్ ఉన్నాయి, ఇవి కూడా ఇవాపరేట్ అయిపోతే ఇంకా అయిపోయినట్టు. ఇంకా కొంచెం కొంచెం ఆయిల్ కనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుంది నాకు, సూపర్ ఉంది. టేస్ట్ కూడా బాగుంది. టేస్ట్ కూడా బాగుంది, స్మెల్ అదిరిపోతుంది. మన అపార్ట్మెంట్లో లిఫ్ట్ వరకు వస్తుంది అనుకుంటా స్మెల్.
అయినట్టే కదా, అయినట్టు. ఇంకా ఆయిల్ తేలుతా ఉంది కదా. అదే ఇంకా వేరే పౌడర్ మసాలాలన్నీ వేసేస్తావా? ఇంకా నీళ్ళు ఎగిరిపోయినట్టే కదా. ఎగిరిపోయినట్టు. ఇవన్నీ పెట్టినాను కదా పౌడర్ మసాలా. కారం మ్యారినేషన్ అప్పుడే వేసినా కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తాం. ఓకే, కలర్ కోసం బాగుంటుంది చికెన్ ఫ్రై. ఇది స్టార్టర్గా అయినా తినొచ్చు, రైస్తో కలుపుకొని అయినా తినొచ్చు. స్పూన్తో మళ్ళీ ఎక్కువ పడుతుంది డబ్బాతో వేస్తే. స్పూన్తో అయితే కొలతగా ఉంటుంది. 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి కూడా ఉంది. జీలకర్ర పొడి వేయవా? నేను ఎప్పుడే వేయలే, మధ్య చేసిన. ఇది చికెన్ మసాలా, ఎవరెస్ట్ చికెన్, ఎవరెస్ట్ చికెన్ మసాలా. బాగా ఫ్లేవర్ వస్తుంది. చిన్న హోలేమో. ఇంకా ఇవి సార్లు ధనియాల పొడి, కారం పొడి, ఎవరెస్ట్ చికెన్ మసాలా వేస్తాను సార్. ఇంకేం మసాలా? చాలా బాగుంది చూడడానికి, కలర్ఫుల్గా ఉంది. స్మెల్ అయితే అదిరిపోతా ఉంది. మొత్తం అపార్ట్మెంట్కి వస్తుంది అనుకుంటా స్మెల్. మంచి స్మెల్తోనే కడుపు నిండిపోతుంది. థ్యాంక్స్, మనీ వల్ల నేను నేర్చుకున్నాను అంత బాగా చేయడం. వెల్కమ్. లేకంటే ఎవరికి వస్తుంది చెప్పు? మంచిది నేర్చుకుంటే. ఇప్పుడు ఎక్కడికైనా దూరంగా పోయి ఒక్కడే ఉన్నా కానీ ఫుడ్కి ఏమి ఇబ్బంది పడవు. ఒకవేళ బయట ఏమి దొరకకున్నా కానీ నువ్వు కుక్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది. కొన్ని ప్లేస్లలో మనకి నచ్చినట్టు దొరకదు టేస్ట్. మనమే చేసుకుంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేయచ్చు. ఉప్పు తక్కువ. ఇంత ఎర్రగా కనిపిస్తుంది కదా చికెన్ ఫ్రై, తింటే ఏంది ఉప్పు కన్నా తక్కువ ఉంది అని అనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఉప్పు, మళ్ళీ ఎక్కువ కాకుండా చూసుకుంటా వేయాలి. ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే ఏం చేయాలి? ఎక్కువైతే అస్సలు బాగుంటుంది. ఇంకా అన్ని టేస్ట్ పోయి ఉప్పు టేస్టే వస్తుంది. అదే అదే, తక్కువైనా బాగుంటుంది కానీ ఎక్కువ మాత్రం కాకూడదు. తక్కువైనా పర్వాలేదు, షేర్ ఖాన్ లెక్క ఎక్కువ కాదు. అది డైలాగ్ వేరేదే. నువ్వు చెప్పు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్ముడు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్ముడు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఇది ఉప్పు. సూపర్, బాగా చెప్పారు. ఉప్పు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకో. బాగా చెప్పారు. ఇంకా కొత్తిమీర వేసి గార్నిష్కి. వావ్, సూపర్. ఫ్రెష్ కొత్తిమీర తగ్గేదేలా టేస్ట్కి. కొత్తిమీర వేస్తే ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ భలే చాలా కలర్ఫుల్గా ఉంది. రెడ్ అండ్ గ్రీన్ కలర్ఫుల్. అసలు రెస్టారెంట్ స్టైల్లో ఉంది. చూస్తాను, చాలా బాగుంది. వావ్. నేర్పించినా కానీ అందరు నేర్చుకోలేరు. నువ్వు బాగా నేర్చుకున్నావు. నువ్వు అన్నయ్య బాగా నేర్చుకున్నావు.
ఇంకా ఆఫ్ చేయొచ్చు. డన్. మూత పెడితే డన్. డన్. ఓకే, వెరీ గుడ్. తిని చూసి చెప్పు ఎట్లుందో చికెన్ ఫ్రై. చికెన్ బాగా సాఫ్ట్ ఉడికింది. అవునా? బాగా గ్రేవీగా ఉంది. చూడు, అన్నంలో కలుపుకోవడానికి కూడా వస్తుంది బాగా. ఆనియన్స్ ఎక్కువ వేస్తాం కదా, అట్లా బాగా సెమీ గ్రేవీ లాగా అయితే. గ్రేవీ బాగుంది. ఉత్త ముక్క తిని చూడు ఫస్ట్. ఉట్టి ముక్కనా? కాలుతుంది, వేడి వేడిగా ఉంది. ఓకే. సూపర్ సూపర్ సేపు ఊపర్. చాలా బాగుంది. నిజంగా బాగుంది. నిజంగా బాగుంది. సూపర్. ఎంత బాగుందో. కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది. ముక్క సాఫ్ట్గా ఉడికిందా? ఓకే, సూపర్ హిట్ అని. అన్ని ఫ్లేవర్స్ వస్తున్నాయి బాగా. సూపర్, చాలా బాగుంది. చేసుకోండి మీరు అందరూ రాహుల్ చేసినట్టు. చాలా బాగుంది. అంత బాగుందో, కమ్మగా ఉంది. అల్టిమేట్ టేస్ట్. సూపర్ టేస్ట్ అదిరిపోయింది. నాకు ఒక ముద్ద పెట్టు. బాబా ఇంత బాగుంది. ఇంత బాగా నేర్చుకున్నావు రాహుల్ నువ్వు. సడన్గా ఆకలిస్తుంది. ఇప్పుడు ఆకలేదా? నేను నేర్పించిన దానికి గురువుని మించిన శిష్యుడు అయిపోయినావు. అట్లనే ఉండాలి. నాకంటే బాగా చేస్తావు. అదిరిపోయింది. ఇప్పుడు తినాలనిపిస్తుంది. తిను నువ్వు కూడా. చాలా బాగుంది. సూపర్ సేబు ఉప్పర్ సేబు ఉప్పర్. నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది. మీరందరూ ట్రై చేయండి. రాహుల్ చాలా బాగా చేస్తాడు, నాకంటే బాగా చేస్తాడు. నీకంటే ఏం కాదులే. నిజంగా ఓకే, నేను చేసిన దానికంటే బాగుంది. ఇదో ఇంకొక ముద్ద. ముక్క కూడా సాఫ్ట్గా ఉడికింది. చాలా బాగుంది. ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే చెప్పండి. కామెంట్స్లో రాయండి ఏమన్నా సజెషన్స్ ఉంటే. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు వస్తాయి, చూస్తూ ఉండండి. బాయ్.